ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటన విడుదల చేయడం సంచలనంగా మారింది. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేకుండా జీవి రెడ్డి విడుదల చేసినటువంటి ప్రకటన ద్వారా ఆ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డికి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ జీవీ రెడ్డి పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఫైబర్ నెట్ లో సుమారు 400 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. వైసీపీ కార్యకర్తలకు ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు కల్పించారని పలుమార్లు జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ దశలోనే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ కి చైర్మన్ జీవీకి పలు విషయాల్లో విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ కారణంగానే జీవీ రెడ్డి గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. అయితే రీసెంట్ గా కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చినటువంటి జీవీ రెడ్డి వ్యక్తిగత కారణాలతో తాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధి హోదాకి, అలాగే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన మీద ఉంచినటువంటి విశ్వాసానికి, అందించిన మద్దతుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని జీవిరెడ్డి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇక మీద తాను పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదంటూ జీవీ రెడ్డి తేల్చి చెప్పారు. మొత్తం మీద జీవీ రెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జీవీ రెడ్డిని బుజ్జగించి మళ్ళీ పార్టీలో కొనసాగేలా చేస్తారనేటువంటి మాట ముందు వినిపించినా ఆ తర్వాత చంద్రబాబు కూడా దీన్ని ఆమోదించేశారు వెంటనే. మొత్తం మీద ఏబీ ఫైబర్ నెట్ అంశం చివరికి చైర్మన్ పదవి రాజీనామాకు దారి తీస్తుందని చెప్పొచ్చు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందినటువంటి జీవీ రెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయాల్లో ప్రవేశించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పలు మీడియా డిబేట్లలో పాల్గొని టీడీపీ యొక్క వాణి వినిపించారు. అలాగే ఎన్నికల సమయంలో కూడా పార్టీ గెలుపు కింద విస్తృత ప్రచారం చేశారు. పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన జీవీ రెడ్డికి సముచిత న్యాయం కల్పించేందుకు, స్థానం కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఏకంగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమించారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో చైర్మన్ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేయడం అనేది సంచలనంగా మారింది. మరోపక్క వైసీపీకి సంబంధించి మరొక వికెట్ డౌన్ అవబోతోంది అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం వెల్లడైందని ఏకంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికే ఆ పార్టీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. తాను పార్టీ మారుతున్నానని మొహం మీదే చెప్పేశారంటున్నారు. రాక 3 నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు వైసీపీ ఫ్లోర్ లీడర్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఆయన అడుగుపెట్టిన ముహూర్తం బాలేదేమో గానీ, ఆయన చేస్తున్న రాజకీయ నిర్వాహకం నచ్చలేదో గానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ పార్టీ కండువా లేకుండా అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఈ అంశం మీద ఆయన ఎమ్మెల్యే చంద్రశేఖర్ నిలదీశారు జగన్. వైసీపీ సభ్యులందరూ పార్టీ కండువా వేసుకుని వస్తే నువ్వెందుకు కండువా వేసుకోలేదని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే వెంటనే సమాధానం ఇచ్చారు. కండువా మర్చిపోయానని తెలిపారు. దీనికి షాక్ అయిన జగన్ వెంటనే కండువా మర్చిపోయావా, మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అని తిరిగి ప్రశ్నించారు. జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. తాటిపర్తి చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో చంద్రబాబు వేవ్ని, సైకిల్ తుఫాన్ని తట్టుకుని గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరు. 2019లో ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయాన్ని సాధించారు.